పిల్లలు రెండవ పాఠం స్నేహబంధం పదజాలం గురించి తెలుసుకుందాం. ఇవి చేయండి, విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం. మొదటిది, ఈ కథను సొంత మాటల్లో చెప్పండి. మీరు ఈ కథను విన్నారు కదా, విన్న తర్వాత మీకు ఏమర్థమైంది అనే విషయాన్ని మీరు సొంత మాటల్లో చెప్పగలగాలి. రెండవది, మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా సాయపడ్డారా, ఏ విధంగా సాయం చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. తర్వాత ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. కింది పదాలు చదవండి, పాఠంలో ఉన్న పదాలను వెతికి వాటి కింద గీత గీయండి. మొదటిది మడుగు. మడుగు అంటే నీటి కొలను అని చెప్పుకోవచ్చు, నీరు నిల్వ ఉండే స్థలం అన్నమాట. రెండవది రొప్పుతూనే. రొప్పుతూనే అంటే ఆయాసపడుతూ అనే అర్థం వస్తుందమ్మా. మూడవది ఉరుక్కుంటూ. ఉరుక్కుంటూ అంటే పరిగెత్తుకుంటూ అని అర్థం. గబగబా అంటే వెంట వెంటనే అనే అర్థం వస్తుంది. కానుక. కానుక అంటే బహుమతి, మీన్స్ గిఫ్ట్. గుటుక్కున. గుటుక్కున అంటే ఇక్కడ మీరు గమనించండి, గుటుక్కున అనే పదానికి నేను రౌండప్ సర్కిల్ చేశాను. ఎందుకంటే ఈ పదాల్లోనేమో గుటుక్కున అని ఇచ్చాడు, కానీ లెసన్లో మాత్రం గబుక్కున అని ఇచ్చాడు. అది ఏ సందర్భం అంటే, మేతకు వెళ్ళిన జింక ఇంకా రాకపోవడం వల్ల కంగారు పడిన స్నేహితులలో కాకికి తలుక్కున ఒక ఆలోచన రావడం వల్ల అది గబుక్కున పైకెగిరి చూసింది. ఆ సందర్భంలో గబుక్కున అనే పదం ఉపయోగించాము, గుటుక్కున అనే పదాన్ని ఉపయోగించలేదమ్మా. అందుకే గుటుక్కున అనే పదాన్ని సర్కిల్ చేశాను. మీరు కూడా గుటుక్కున అనే దానికి బదులుగా గబుక్కున అని రాసుకోండి, ఓకేనా. తర్వాత కంచె. కంచె అంటే మామూలుగా మనము పొలం పండించినప్పుడు ఆ పొలం బాగా పచ్చగా పండిన తర్వాత పశువులేవి రాకుండా తినకుండా వాటి చుట్టూ ఇనుముతో చువ్వల్లాగా కలిగినటువంటి కంచె వేస్తారు. ఆ కంచేయడం వల్ల ఏమవుతుందంటే పంటకు రక్షణగా ఉంటుంది. ఆ కంచెను ముట్టుకుంటే కుచ్చుకుంటుంది. సో ఇక్కడ కంచె అంటే రక్షణ అనే అర్థం వస్తుంది. అంతఃపురం అంటే, అంతఃపురం అంటే ఒకప్పుడు రాజులు నివసించినప్పుడు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద భవనాలలో ప్రత్యేకంగా రూములు ఉండేవి. వాటిని అంతఃపురం అంటారు. ఆ అంతఃపురంలో కేవలం రాజులు రాణులు మాత్రమే నివసించేవారు. ఇక్కడ కుండపోత అని ఇచ్చాడు. కుండపోత అంటే చాలా ఎక్కువగా పెద్ద వర్షం అనే అర్థం వస్తుంది. ఊపిరి పీల్చుకుంది. ఊపిరి పీల్చుకోవడం అంటే మీకు తెలుసు, ఊపిరి తీసుకుంది. వడివడిగా. వడివడిగా అంటే త్వర త్వరగా అని అర్థం. నివ్వెరపోయారు. నివ్వెరపోయారు అంటే ఆశ్చర్యపోయారు అని అర్థం వస్తుందమ్మా. ఇక్కడ చూడండి, రెండవది కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా పేరాగ్రాఫ్ చూద్దాం. హెలెన్ హృదయం కరుణరసభరితమైనది. దీనులను దుఃఖితులను తలుచుకుంటే ఆమె మనసు కరిగిపోయేది. ప్రకృతిలోని ప్రతి అణువు ఆమెను పరవశింపజేసేది. మామూలు మనుషులకు కళ్ళు రెండే, కానీ ఆమె శరీరం అంతటా స్పర్శరూప నేత్రాలున్నాయి. ప్రతి స్పర్శకు ఆమె మనసారా అనుభూతి పొంది తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది. తనలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకే జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెల్లర్ది. ప్రపంచమంతా తిరిగి ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండు, అమెరికా, ఆఫ్రికా దేశాలతో పాటు భారతదేశాన్ని కూడా సందర్శించింది. ఆమె జీవితం, సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయమైనాయి. ఈ పేరాగ్రాఫు అసలు ఎవరి గురించి అంటే హెలెన్ అనే ఒక స్త్రీ, ఒక యువతి గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ హెలెన్ అనే అమ్మాయి ఎటువంటిది, ఆమె ఎలాంటి గుణాల్ని లక్షణాలని కలిగి ఉంది అని చెప్పడమే ఈ పేరాగ్రాఫ్ యొక్క ముఖ్యమైన అర్థం. అయితే కింద మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది.
ఒకటి, హెలెన్ ఎటువంటిది? 2, హెలెన్ను పరవశింపచేసేది ఏది? 3, ఎవరి జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది? 4, హెలెన్ ఏ ఏ దేశాలను పర్యటించింది? ఇలా 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రశ్నలకి జవాబులు పేరాగ్రాఫ్లోనే ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది, హెలెన్ ఎటువంటిది? అయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? హెలెన్ ఎటువంటిది అంటే హెలెన్ కరుణరస హృదయం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, దీనులను దుఃఖితులను కాపాడే గుణం కలిగినది అని అర్థం. రెండవ క్వశ్చన్, హెలెన్ను పరవశింపచేసేది ఏది అని అడిగాడు. అయితే హెలెన్ను ప్రకృతిలోని ప్రతి అణువు పరవశింపజేస్తుంది అని రాయాలి. మూడో క్వశ్చన్, ఎవరి జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది అంటే ప్రత్యేక అవసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అనేది ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, హెలెన్ ఏ ఏ దేశాలను పర్యటించింది? అయితే ఆన్సర్ ఏంటి అంటే హెలెన్ ఇంగ్లాండు, అమెరికా, ఆఫ్రికా దేశాలతో పాటు భారతదేశాన్ని కూడా సందర్శించింది. ఇవి ఆన్సర్స్. నేను అండర్లైన్ చేశాను కదా, సో ఆ అండర్లైన్ చేసినవన్నీ కూడా ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్స్. ఓకేనా? నేను ఆన్సర్లు చెప్పాను, తర్వాత అండర్లైన్ కూడా చేశాను. సో మీకు రాయడం ఈజీ. కింద గీత గీసిన పదాలకు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠంలో ఆధారంగా రాయండి. ఏమంటున్నాడు ఇక్కడ? కింద మనకు కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఆ వాక్యాలలో కొన్ని పదాలకు మాత్రము గీత గీయబడింది కింద, మీకు కనిపిస్తుంది కదా. ఉదాహరణకు చిలిమి, కొలను, కన్నం, కూర్మ, అపాయకరం, ఇవన్నీ కూడా కింద గీత గీయబడి ఉన్నాయి కదా. ఏమంటున్నాడు మరి? కింద గీత గీసిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమానంగా ఈక్వల్గా అర్థం, మీనింగ్ వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి అని అంటున్నాడు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కింద ఈ వాక్యాల్లో గీత గీసిన పదాలు ఉన్నాయి కదా, వాటికి అర్థాలు రాద్దాం. మొదటిది, కృష్ణ కుచేలురా చెలిమి గొప్పది అని అంటున్నాడు. చెలిమి అనే పదం కింద గీత గీయబడింది. మరి చెలిమి అంటే ఏంటి ఇక్కడ అర్థము? స్నేహం అనే అర్థం వస్తుంది. రెండవది, తామరలు కొలనులో పూస్తాయి. కొలను అనే పదం కింద గీత గీయబడింది. మరి కొలను అంటే ఏంటి? మడుగు అనే అర్థం వస్తుంది. తర్వాత, ఎలుక కన్నంలో నివసిస్తుంది. ఇక్కడ కన్నం అనే పదానికి కింద గీత గీయబడింది. మరి కన్నం అంటే అర్థం ఏంటి? కలుగు అనే అర్థం వస్తుంది. తర్వాత, మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మ అవతారం ఒకటి. కూర్మ అనే పదం కింద గీత గీయబడింది. మరి కూర్మ అంటే ఏంటి? తాబేలు అనే అర్థం వస్తుంది. తర్వాత, నిప్పుతో చెలగాటం అపాయకరం. అపాయకరం అనే పదం కింద గీత గీయబడింది. అపాయకరం అంటే ఏంటి? ప్రమాదం అనే అర్థం వస్తుంది. తర్వాత రెండవ బిట్, కింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. అలా జతపరిచిన ప్రకృతి వికృతులను పట్టిక రూపంలో రాయండి అని అంటున్నాడు. మనకు కింద కొన్ని పదాలు ఇవ్వడం జరిగిందమ్మా, ఆ పదాలు ఒకసారి గమనిద్దాం. అటవీ, స్నేహం, సహాయం, రాత్రి, ఆకాశం. పక్కన ఆకాశం, సాయం, రాత్రి, నెయ్యం, అడవి అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ పదాలలో మనకు ఎడమవైపు కుడివైపు 2 పదాలు ఉన్నాయి, కానీ రెండింటిలోనూ ప్రకృతి వికృతి కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము దేనికి దానికి విడివిడిగా ప్రకృతి వికృతులను గుర్తించాలి. ముందుగా అటవీ అనే పదం ఉంది. ఆ పదానికి ప్రకృతి ఏంటి, వికృతి ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ అటవీ అనే పదానికి అడవి అనే పదాన్ని మనము జతపరిచాం. ఇక్కడ అటవీ అనేది వికృతి పదము, అడవి అనేది ప్రకృతి పదం. కాబట్టి అటవీ, అడవి. రెండవది స్నేహం.
స్నేహం అనేదానికి నెయ్యం అనేదాన్ని జతపరిచాం. ఇక్కడ స్నేహం అనేది ప్రకృతి పదము, నెయ్యం అనేది వికృతి, కాబట్టి స్నేహం నెయ్యం. మూడవది సహాయం. సహాయం దీనికి సాయం అనే పదాన్ని కలిపాం. ఇక్కడ సహాయం అనేది ప్రకృతి, సాయం అనేది వికృతి, కాబట్టి సహాయం సాయం. రాత్రి అనే పదానికి రాత్రి అనే పదాన్ని కలిపాం. ఇక్కడ రాత్రి అనేది వికృతి పదం, రాత్రి అనేది ప్రకృతి పదం, కాబట్టి రాత్రి రాత్రి. ఆకాశం ఆకాశం. ఇక్కడ ఆకాశం అనే పదాన్ని ఆకాశం అనే పదంతో కలిపాం. ఇక్కడ ఆకాశం అనేది వికృతి, ఆకాశం అనేది ప్రకృతి, కాబట్టి ఆకాశం ఆకాశం. తర్వాత కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాల కింద గీత గీయండి. ఏమంటున్నాడమ్మా? కింద కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగిందట. ఆ వాక్యాలలోనూ ప్రతి వాక్యంలోనూ ఒకే పదానికి అర్థం వచ్చే మరొక పదం ఉన్నది. అంటే ఒక పదం ఉందనుకోండి, అలాంటివి ఇంకొక 2-3 ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మనం చూద్దాం. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి రంధ్రం వైపు తొంగి చూసి బిలంలో దూరింది. ఈ వాక్యంలో ఒక పదాన్ని పోలిన మరికొన్ని పదాలు ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే 3 పదాల కింద గీత గీయడం జరిగింది కదా, అవే అన్నమాట. కన్నం, రంధ్రం, బిలం. ఈ 3 కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇదన్నమాట. మిగిలిన వాక్యాలన్నీ కూడా ఇలాగే చేయాలి. తర్వాత కొలనులో కమలం వికసించింది, తాబేలు సరస్సు నుంచి పైకి లేచింది. ఇందులో ఒకే పదాన్ని పోలిన మిగిలిన పదాలు చూద్దాం. ఇక్కడ 2 పదాల కింద గీత గీయడం జరిగింది కదా, అంటే 2 ఒకే అర్థాన్ని ఇస్తాయన్నమాట. అవి ఏంటవి? కొలను, సరస్సు. తర్వాత కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది, భయమేమీ లేదని ఆ వాయసం తన మిత్రులకు చెప్పింది. ఈ వాక్యంలో ఒక పదాన్ని పోలిన మరికొన్ని పదాలు చూద్దాం. చూశారు కదా, కాకి, వాయసం, ఈ 2 కూడా ఒకే అర్థాన్నిచ్చే పదాలన్నమాట. తర్వాత కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది, ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది. ఈ వాక్యంలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు చూద్దాం. చూశారు కదా, సఖ్యం, నెయ్యం అనే 2 పదాల కింద గీత గీయడం జరిగింది. అంటే ఈ 2 పదాలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయన్నమాట. కింది పదాలు చదవండి, వీటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారు కదమ్మా, అవి ఒక్కసారి మనం చదువుదాము. గబుక్కున, తలుక్కున, చటుక్కున, మిరుమిట్లు గొలిపే, మురిసిపోవడం, వడివడిగా, నివ్వెరపోయి. అయితే ఈ పదాలకి అర్థాలు నేను చెబుతాను. అర్థాలు చెప్పిన తర్వాత వాటిని సొంత వాక్యంగా ఎలా మార్చాలో కూడా చెబుతాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే సొంతంగా సొంత వాక్యాలు రాయాలి. ముందుగా గబుక్కున. గబుక్కున అంటే వెంటనే అనే అర్థం వస్తుంది. మరి ఈ పదంతో సొంత వాక్యం ఏం చెప్పొచ్చు? ఎప్పుడైనా మీరు గమనించండి, గబుక్కున అనే పదానికి మీకు అర్థం అవ్వడానికి వెంటనే అని చెప్పాను, కానీ సొంత వాక్యం ప్రయోగించినప్పుడు మాత్రం ఖచ్చితంగా గబుక్కున అనే పదాన్ని మాత్రమే మీరు ప్రయోగించాలి. వెంటనే అనే పదాన్ని ప్రయోగించకూడదు. వెంటనే అనేది కేవలం పదానికి అర్థం మాత్రమే, కానీ సొంత వాక్యం రాసేటప్పుడు ఖచ్చితంగా గబుక్కున అనే పదాన్ని ఉపయోగించాలి. సరేనా? అయితే ఈ పదంతో మనము ఒక వాక్యాన్ని సొంతంగా ప్రయోగిద్దాం. నేను ఒకటి చెప్తాను, వినండి. గబుక్కున అంటే నేను కోతిని చూడగానే భయంతో గబుక్కున ఇంట్లోకి పరిగెత్తాను. ఈ విధంగా సొంత వాక్యం అనేది ప్రయోగం చేయాలమ్మా. తర్వాత తలుక్కున. తలుక్కున అనే పదానికి అర్థం ఒక్కసారిగా, వెంటనే అనే అర్థం వస్తుంది. దీంతో మనము సొంత వాక్యాన్ని ఎలా ప్రయోగించాలి అంటే, ఆకాశంలో వర్షం పడుతుండగా
పెద్దగా మెరుపు తలుక్కున మెరిసింది, ఈ రకంగా చెప్పొచ్చు. తర్వాత చటుక్కున. చటుక్కున అంటే వెంటనే అనే అర్థం వస్తుంది. మరి వెంటనే అనే పదాన్ని మనము అర్థంగా తీసుకుంటే సొంత వాక్యాన్ని ఏ విధంగా ప్రయోగించవచ్చు అంటే, పిల్లిని చూసి ఎలుక చటుక్కున పారిపోయింది అని సొంత వాక్యాన్ని ప్రయోగం చేయొచ్చు. తర్వాత మిరుమిట్లు గొలిపే అంటే బాగా ఎక్కువ అనే అర్థం వస్తుంది. దీన్ని ఎలా సొంత వాక్యంగా రాయొచ్చు అంటే, వినాయక చవితి ఉత్సవాలలో కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలను అలంకరిస్తారు, ఈ రకంగా రాయొచ్చు. తర్వాత మురిసిపోవడం. మురిసిపోవడం అంటే సంతోషపడటం. మురిసిపోవడం అనే పదంతో సొంత వాక్యము ఎలా తయారు చేయొచ్చు అంటే, మా అమ్మ పండగకు కొత్త బట్టలు కొనిస్తానంటే నేనెంతో మురిసిపోయాను, ఇలా రాయొచ్చు. తర్వాత వడివడిగా. వడివడిగా అంటే తొందరగా, వేగంగా అని అర్థం వస్తుంది. మరి వడివడిగా అనే పదంతో సొంత వాక్యం మనం ఎలా రాయొచ్చు అంటే, బడికి ఆలస్యం అవుతుందని నేను వడివడిగా నడిచాను అని రాయొచ్చు. తర్వాత నివ్వెరపోయి అంటే ఆశ్చర్యపోయి అనే అర్థం వస్తుంది. మరి నివ్వెరపోయి అనే పదంతో సొంత వాక్యం ఏ విధంగా రాయొచ్చు అంటే, నేను పరీక్ష బాగా రాసినప్పటికీ మార్కులు తక్కువగా రావడంతో నివ్వెరపోయాను అని రాయొచ్చు. ఈ విధంగా సొంత వాక్యాలు అనేవి రాయాలమ్మా. నేను పదాలకి అర్థాలు చెప్పడం జరిగింది, సొంత వాక్యాలు ఎలా రాయాలో కూడా చెప్పడం జరిగింది. భాషను గురించి తెలుసుకుందాం. తెలుగు భాషలోని వర్ణాలను 3 విధాలుగా విభజించారు. అంటే అర్థం ఏంటి? తెలుగు భాష, మనం మాట్లాడే భాష తెలుగు భాష, మాతృభాష అని కూడా అంటారు. అయితే తెలుగు భాషలోని వర్ణాలను, మా వర్ణాలు అంటే ఇక్కడ అక్షరాలు అనే అర్థం వస్తుందమ్మా. ఆ అక్షరాలనంట 3 విధాలుగా విభజించారట. అవేంటో ఒకసారి చూద్దాం. అవి 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. అయితే ఈ 3 గురించి మనము విడివిడిగా చెప్పుకుందాము. ముందుగా అచ్చులు. అచ్చులలో అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ అనేవి ఉంటాయి. అయితే ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని 2 విధాలుగా విభజింపబడ్డాయి. ముందుగా హ్రస్వాలు ఏంటో చూద్దాం. హ్రస్వాలు అంటే ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అని అంటారు. ఇక్కడ మాత్రాకాలం అని చెప్పడం జరిగింది. మాత్ర అంటే కనురెప్పపాటు కాలం, అంటే మన కంటి రెప్ప మూసి తెరిచేంత సమయం అన్నమాట. మాత్రాకాలం అంటే చాలా తక్కువ సమయం, 1 సెకండ్ అని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో ఉచ్చరించడము అంటే పలకడం, అలా 1 సెకండ్లో పలకగలిగేటటువంటి అచ్చులను హ్రస్వాలు అని అంటారన్నమాట. అవి అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. వీటిని ఎలా పలుకుతున్నామో గమనించారా? చాలా తక్కువ సమయంలో పలుకుతున్నాం, అందుకే వీటిని హ్రస్వాలు అని అన్నారు. తర్వాత దీర్ఘాలు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అని అంటారు. 2 మాత్రల కాలంలో అంటే 2 సార్లు మన కంటిని మూసి తెరిసేంత సమయం అన్నమాట. అవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని ఎలా పలికామో గమనించారా? కొంచెం దీర్ఘంతో పలకడం జరిగింది, అందుకే వీటిని
దీర్ఘాలు అని అన్నాం. హల్లులు. హల్లులు ఒకసారి చూద్దాం. క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, ఛ, జ, ఝ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, అల, బండిరా. ఇవి హల్లులు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి? ఛ, 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 జ, ఝ, ఝ అని మూడు ఎందుకు వచ్చాయి అనే అనుమానం మీకు కలగవచ్చు. దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు హల్లులు విభాగంలో నేను బాక్స్లో సర్కిల్ చేసి చూపించాను కదా. పైననేమో ఛ, జ, కిందనేమో బండిరా అని ఉంది కదా. అయితే మీరు నేర్చుకున్న సమయంలో ఈ చ, జాలు లేవు. ఇవి ఒకప్పుడు ఉన్నాయి, ప్రస్తుతం లేవు. ఎందుకంటే వాటిపైన పదాలు అనేవి లేవు. తర్వాత కింద బండిరా కనిపిస్తుంది కదా. ఈ బండిరా అనేది ఒకప్పుడు వాడుకలో ఉంది. ఇప్పుడు ఈ బండిరా బదులు మామూలుగా రాని వాడుతున్నారు. ఏ రా అంటే మీకు యా, రా, లా, వాలో రా ఉంది కదా, దాన్ని వాడడం జరుగుతుంది. ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ క్రింది విభాగాలుగా చేశారు. ఉచ్చారణ అంటే పలికే విధానం అని అర్థమమ్మ. పలకడం, మనం పలుకుతాం కదా అక్షరాలని, దాన్ని బట్టి హల్లులను క్రింది విభాగాలుగా చేశారు. వాటిని డివైడ్ చేశారు. అవేంటో చూద్దాం. అందులో మొదటిది క, చ, ట, త, ప. వీటిని పరుషాలు అని అంటారు. ఎందుకంటే ఇవి కఠినంగా పలకబడతాయి కాబట్టి వీటిని పరుషాలు అని అంటారు. రెండవది గ, జ, డ, ద, బ. గజడ బ. వీటిని సరళాలు అని అంటారు. ఎందుకంటే ఇవి సులభంగా పలకబడతాయి కాబట్టి వీటిని సరళాలు అని అంటారు. వీటిని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. 2 ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ లు మహాప్రాణాలు. వీటిని వర్గయుక్కులు అని కూడా అంటారు. 3 ఇన్య, ఇని, అన, న, మ. వీటిని అనునాసికాలు అని అంటారు. యా, రా, లా, వా. వీటిని అంతస్థాలు అంటారు. షే, ష, స, హ. వీటిని ఊష్మాలు అని అంటారు. పిల్లలు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రా అనే అక్షరాన్ని, నిజానికి దీన్ని బండిరా అని అంటారు. ఈ బండిరా అనే అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. ఆధునిక వ్యవహార భాష అంటే, ఆధునికం అంటే నూతనము, నవీనము. ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. అంటే ప్రజెంట్ ఏదైతే భాష మనం ఉపయోగిస్తున్నామో ఆ భాషలో ఈ బండిరా అనే అక్షరాన్ని ఉపయోగించడం లేదు. అందుకే ఇది లేదనమాట. దీనికి బదులుగా ఇప్పుడు రా అనే అక్షరాన్ని వాడుతున్నారు. మీకు తెలుసు కదా. అట్లే ఈ ఒత్తు చ, ఒత్తు జ వాడుకలో లేవు. వీటికి బదులుగా చ, జలను వాడుతున్నారు. చివరగా ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు ఇవి 3.
ఒకటి సున్నా, దీనినే పూర్ణ బిందువు అని కూడా అంటారు. రెండవది అరసున్నా, మూడవది విసర్గ. ఈ మూడింటిని కలిపి ఉభయాక్షరాలు అని అంటారు. స్టూడెంట్స్, ఇక్కడ మనకు కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? కింది వాక్యంలో పరుషాలను గుర్తించి వాటి కింద గీత గీయండి అని అంటున్నాడు. మనకింతకు ముందు చెప్పుకున్నాం పరుషాలు అంటే ఏంటి. ఒకసారి మీరు మళ్ళీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒకటి చేసి చూపిస్తాను, మిగిలినవి మీరు చేయండి. ఓకేనా? వాడు ఏమంటున్నాడు? పరుషాలు అంటే క, చ, ట, త, ప అని అంటున్నాడు. అయితే మనకు ఈ వాక్యంలో అవి ఉంటాయి, చూద్దాం. కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది. ఈ వాక్యంలో క, చ, ట, త, ప నేను చేసి చూపిస్తాను, మిగిలినవి మీరు చేయండి. ఓకేనా? స్టూడెంట్స్, చూశారు కదా, కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది అనే ఈ వాక్యంలో మీరు క, ప, చ, త కింద గీత గీయబడింది. ఆ గీత మీకు కనిపిస్తుంది కదా, మీరు గమనించవచ్చు. ఈ విధంగా ఇచ్చిన వాక్యంలో ఏవైతే అడిగాడో అవి మీరు అలా రాయాలన్నమాట. ఓకేనా? స్టూడెంట్స్, ఇక్కడ కింది మాటల్లో సరళాలతో మొదలైన మాటలను గుర్తించండి అంటున్నాడు. సరళాలు అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనము? గ, జ, డ, ద, బ. మరి గజడ దబ అనే అక్షరాలు కింద ఇచ్చిన పదాల్లో ఎక్కడ ఉన్నాయో మీరు గుర్తించి రాయండి. గుర్తించడము చాలా ఈజీ. ఓకేనా? తర్వాత కింది మాటల్లో అంతఃస్థానాలను గుర్తించండి. యమున, కారం, పాలు, వంకర, వేల, కల. మరి అంతఃస్థానాలు అంటే ఏంటి? ఇక్కడ యా, రా, లా, వా. యా, రా, లా, వా అనేవి అంతఃస్థానాలు. కాబట్టి కింద ఇచ్చిన పదాలలో వాటిని గుర్తించండి. కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. భాష మనిషికి సహజమైన శక్తి. మరి ఊష్మాలు అంటే ఏంటి? ఇక్కడ షే, షా, సా, హ. మరి శేష, సాహాలు ఈ వాక్యంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. ఓకేనా?